నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. కర్ణాటకలోని బెళగావి వేదికగా వెలుగు చూసిన శివం అసోసియేట్స్ భారీ ఆర్థిక కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసి నిలువునా ముంచేసిన ఈ పోంజీ స్కీమ్ వ్యవహారంలో ఇప్పుడు సినీ గ్లామర్ కూడా తోడైంది. లబ్ధిదారుల సొమ్మును విచ్చలవిడిగా సినిమా ఇండస్ట్రీకి, ఈవెంట్లకు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కు ఇప్పటికే నోటీస్ ఇవ్వగా పలువురు కన్నడ నటీనటులకు నోటీసులు ఇచ్చేందుకు నేర పరిశోధన విభాగం రంగం సిద్ధం చేసింది. శివం అసోసియేట్స్ అధినేత శివానంద నీలన్నవర్ ఆర్థిక మోసాలకే పరిమితం కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా లక్ చెక్ చేసుకోవాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే 2023లో ఆయన ఛాంపియన్ అనే సినిమాను నిర్మించాడు. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ నటి సన్నీ లియోన్ ను రంగంలోకి దించారు. అయితే ఆ పాటలో యాక్ట్ చేసేందుకు గాను ఆమెకు ఏకంగా ₹1 కోటి రెమ్యునరేషన్ గా ఇచ్చినట్లు సిఐడి అధికారులు రికార్డు పత్రాల ద్వారా గుర్తించారు. పేద ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ సొమ్మునే ఈ సినిమా నిర్మాణానికి సన్నీ లియోన్ భారీ ఫీజు కోసం వాడినట్లు నిర్ధారణ కావడంతో దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆమెకు ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సన్నీ లియోన్ తో పాటు పలువురు టాప్ కన్నడ సెలబ్రిటీలు కూడా ఈ స్కామ్ సెగను ఎదుర్కొంటున్నారు. గత డిసెంబర్లో ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కన్నడ సాంస్కృతిక ఉత్సవంలో పలువురు పాపులర్ సినీ తారలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు గాను కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటులు డాలీ ధనుంజయ, వశిష్ఠ సింహాలతో పాటు క్రేజీ హీరోయిన్లు సప్తమి గౌడ, రాగిణి ద్వివేదులకు కూడా సిఐడి నోటీసులు జారీ చేయనుంది. బాధితుల సొమ్ము నుంచే వీరికి భారీ ఎత్తున పారితోషికాలు ముట్టాయనే అనుమానంతో ఆ డబ్బు ఏ రూపంలో అందిందనే విషయాలపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు కోరనున్నారు. ఈ భారీ స్కామ్ గురించి సిఐడి డిఐజీ డాక్టర్ భీమా శంకర్ గుళేద్ మీడియాకు దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడించారు. శివం అసోసియేట్స్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఏకంగా 40,700 మంది ఖాతాదారుల నుంచి 2,400 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది. ఏటా 36 నుంచి 60% వరకు అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి పాత మదుపుదారుల సొమ్ముతో కొత్త వారికి వడ్డీలు కడుతూ శివానంద నీలన్నవర్ ఒక పెద్ద పోంజీ సామ్రాజ్యాన్ని నడిపాడు. ప్రజల దగ్గర నుంచి సేకరించిన సొమ్ములో 540 కోట్లను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అందులో 170 కోట్లను దారుణంగా పోగొట్టుకున్నాడని సిఐడి దర్యాప్తులో తేలింది. అలాగే నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి 55 కోట్లను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.